హాయ్ అండి. ఈరోజు నేను చిన్న చేపల కూర చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చిన్న చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కూరకు సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇవి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకున్నానండి. తర్వాత నేను ముందుగా పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు గుజ్జును కూడా తీసుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు ఒక హాఫ్ గ్లాస్ పోసుకున్నానండి. నేను ఒకసారి కలిపేసేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ కర్రీ పెట్టేసుకున్నానండి. ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకుని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. ఈ కర్రీ ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు నేను అల్లం పేస్ట్ వేసేసుకున్నానండి. ఇవి వేసాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇది మరీ పులుసులా కాకుండా మరీ గ్రేవీలా కాకుండా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.